అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ఈ వారఫలం ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి అంటే మనకు రాశ్యాధిపతి చంద్రుడిగా కనిపిస్తున్నాడు. చంద్రుడి యొక్క అంబుల పొదిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అంటే గురువు పునర్వసు 4వ పాదం ఇందులో ఉందన్నమాట. గురు బలం ఇందులో ఉంది. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి పుష్యమి నక్షత్రం అంటే శని 4 పాదాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఆశ్లేష నక్షత్రం అంటే బుధుడు, ఆయనవి 4 పాదాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఈ ముగ్గురు కలిస్తే కర్కాటక రాశి అనేది మనకు ఏర్పడుతుందన్నమాట. మరి ఈ రాశి వాళ్ళు జనరల్గా ఎలాంటి వాళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు ఎదుగుదల తగ్గుదల ఉన్న చంద్రుడి యొక్క రాశిలో పుట్టారు. అంటే చాలా తొందరగా వీళ్ళ ఫ్రీక్వెన్సీగా వీళ్ళ మెంటాలిటీ మారిపోతూ ఉంటుంది. ఒకేలాగా ఎప్పుడు ఉండరు. కొందరికైతే చంద్రుడు అమావాస్య ఇంకా వీక్గా పుట్టి ఉంటే మాత్రం కర్కాటక రాశిలో ఇంకా భార్యని, ఇంట్లో వాళ్ళని అందరినీ బాగా ఇబ్బంది పెట్టేస్తుంటారు. పిరికితనం చాలా ఎక్కువ పెడుతుంటారు. బాగా భయపడిపోతుంటారు, ఒక్కోసారి బాగా షివర్ అయిపోతారు. అలాగే మానసికంగా ఎప్పుడు కూడాను అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఆలోచనలు చాలా ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళని పొరపాటున ఏదైనా మాట అనేసినా కూడా వీళ్ళు ఇంకా దాంట్లో నుంచి బయటపడడం చాలా టైం తీసుకుంటారన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మరి ఈ రాశి వాళ్ళైతే పౌర్ణమి రోజు ఇంకా మంచి మంచి చంద్రబలం ఉన్నప్పుడు పుడితే బాగా తెలివైన వాళ్ళు అన్నమాట. తెలివి బాగా వాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు కష్టజీవులు, కష్టాన్ని బాగా కష్టపడడానికి ఏమాత్రం వెనకాడరు. ముఖ్యంగా వీళ్ళ జాతకంలో వీళ్ళకి ఈ వారంగానే చూసుకుంటే చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ధన ఆదాయం బాగా ఉంటుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది, పిల్లల చదువులో బాగా ముందుకెళ్తారు, బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే వీళ్ళు జనరల్గా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఏమాత్రం అస్సలు బాగాలేదు. కాబట్టి కొన్ని రోజులు ఆగడం మంచిది, లేదా జాతకాన్ని చూపించుకొని వెళ్తే మంచిది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళ
చదువు విషయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, దూర ప్రయాణాలు ఇబ్బంది కలుగుతాయి. అలాగే విదేశీయానాలు ఏదైనా ఉంటే కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదిగా జనరల్గా ఉన్న వాతావరణాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. చాలా వరకు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. మరి ఆరోగ్యపరమైన విషయాల్లో తీసుకుంటే వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది, శత్రువులు పెద్దగా ఉండరు, మంచి అప్పులు తీర్చే మార్గం గురించి ఆలోచిస్తుంటారు. భార్యాభర్తల మధ్య కూడా జనరల్గానే ఏదో ఈరోజు బాగుంటే రేపు బాగుండరు, రేపు బాగుంటే ఎల్లుండి బాగుండరు, ఉంటే ఓ రోజు లేకపోతే ఇంకో రోజు అన్నట్టుగా ఏదో ఒక ఇంబ్యాలెన్స్డ్గా రిలేషన్షిప్ అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ భార్య కానీ భర్తతో కానీ ఉంటుందన్నమాట. మరి ఎందుకు అలా ఉంటుందంటే చంద్రుడికి అష్టమంలో శని ఉండడం వల్ల అలాంటి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కొందరికి తీవ్రమైన పరిస్థితికి వెళ్ళిపోయి దూరమైపోయి పుట్టింటికి వెళ్ళిపోయి విడిపోయే అంత ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. పెళ్ళి కావాల్సిన వాళ్ళకైతే ఇక సమస్య లేదు, ఇప్పట్లో ఏం ఆలోచన పెట్టుకోవద్దు, అది మంచి టైం కూడా కాదు. అలాగే పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది, దూరంగా ఉన్న వాళ్ళు అలాగే దూరంగా ఉండాలి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. మరి అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి సపోర్ట్ బాగుంటుంది, పెద్దల సపోర్ట్ వల్ల అన్ని పనులు పూర్తి చేసుకుంటారు, మంచి ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులై ఉంటారు. ఉద్యోగ విషయానికి వచ్చేసరికి ఉద్యోగంలో వీళ్ళకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి ఆ ఉద్యోగానికి అధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా బాస్ నుంచి ప్రతికూలత వస్తుందే కానీ అనుకూలత రాదు. ఇంటర్వ్యూస్ ఏది కూడా సక్సెస్ అంత ఈజీగా అవ్వదు. ఏదైనా మనోబలాన్ని బాగా పెంచుకొని మీ శక్తిని మీరు నిరూపించుకోవాల్సిందే కానీ గ్రహాల యొక్క సపోర్ట్ అనేది తక్కువ అని చెప్పేసి మనకు ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది. మరి కొత్త ఉద్యోగంలో చేరడానికి పాత ఉద్యోగం మానుకోవడానికి ఏమాత్రం సమయం మంచిది కాదు. ఉన్న దాంట్లో ఉన్నట్టుగా ఉండడమే ఈ ప్రస్తుతానికి మంచిది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ తీవ్ర నష్టాలు కనిపించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మరి చూశారు కదా, లగ్నాధిపతి సరిగ్గా రాశాధిపతి లేకపోవడం ఎన్ని దెబ్బలు పడుతున్నాయంటే మరి వ్యాపారంలో దెబ్బలు పడే అవకాశాలు ఈ వారం బాగా ఉంది. ఖర్చులు కూడా ఈ వారం మీకు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కర్కాటక రాశి అంటేనే మనకు బాగా అర్థమైపోయింది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ వారంలో ఉద్యోగంలో జనరల్గా కర్కాటక రాశికి ఉద్యోగం చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఉద్యోగంలో చాలా మంచి డెవలప్మెంట్, మంచి పురోగతి, హై రేంజ్లో వెళ్ళిపోయి మంచి అధికారం బాగా చూసే అధికారాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. మరి వీళ్ళు వ్యాపారానికి వస్తే మాత్రం వ్యాపారం ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. వీళ్ళ వ్యాపారంలో వీళ్ళు చాలా పైకి వస్తారు. ఫుడ్కు సంబంధించిన కంపెనీలు కానీ, ఎటువంటి ఆర్గనైజ్ కానీ, కిరాణా షాపు, సూపర్ మార్కెట్, ఫుడ్కు సంబంధించిన హోటల్స్, టిఫిన్ సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే అన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది, అందులోనూ ఫుడ్కు సంబంధించింది కలిసి వస్తుంది. వీళ్ళ ఖర్చు విషయానికి వస్తే మాత్రం ఖర్చులు మాత్రం ఈ వారం చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చక్కగా చంద్రమంత్రం ఉంటుందండి, అది 10 సార్లు రోజు చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది అన్నమాట.